సార్ చూసారా? ఎక్స్‌ప్లోర్ చేసారండి ఎస్ఎల్‌సి మొత్తం. ఎలా హ్మ్. అనిపించింది సార్ మీకు? ఎక్స్‌ప్లోర్ చేశానండి. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంత చిన్న వయసులో ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం అనేది చాలా గ్రేట్. ఈ లెర్నింగ్ మెథడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మా అమ్మాయి ఈ మధ్య ఇక్కడ ఏ క్లాస్ చదువుతుంది సార్? ఈ మధ్య ప్రెజెంట్ ఫస్ట్ క్లాస్. అన్నీ ఇక్కడ యూకేజీలో జాయిన్ చేసాము. అప్పటి నుంచి చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు తనే క్లాస్ ఫస్ట్. ఈ లెర్నింగ్ మెథడ్స్ యాక్చువల్లీ ఈ ప్రాక్టికల్ వైజ్‌గా టీచ్ చేయడం అనేది చాలా బెటరు. అంటే పిల్లలకి ఇంకా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో, నిజంగా చాలా బాగుంది. బాగా కండక్ట్ చేశారు. తర్వాత టీచర్లు ఎప్పటికప్పుడు ఏటీలు కండక్ట్ చేసి వాళ్ళకి మర్చిపోయినవి కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఎగ్జామ్స్‌లో కూడా వాళ్ళు ఓన్‌గా రాసే విధంగా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుందండి. నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్. టీచర్లు కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. థాంక్ యూ సార్. మీ ఫీడ్‌బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ సార్. థాంక్ యూ సో మచ్. అండి. పృథ్వీరాజ్ సో చూసారు మొత్తం ఎస్ఎల్‌సి యాక్టివిటీలన్నీ చూసారండి? సో ఎక్స్‌ప్లోర్ చేసారు కదా! మొత్తం చూసారు కదా! మీకు ఎలా అనిపించింది మేడం? చాలా హ్యాపీగా ఉందండి. చదువు కూడా ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారా? మాటలు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారా అండి? సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? థాంక్ యూ. పాప. సో యాక్టివిటీ గురించి ఎక్స్‌ప్లనేషన్ అది బాగా ఇచ్చిందా మేడం? కమ్యూనికేషన్ అది ఎలా ఉంది? సో రెండులో చదివేది హ్మ్. బాగానే ఉంది. అంటే స్టడీ విషయంలోని కొంచెం గ్యాప్ వచ్చి నేను లేట్‌గా స్కూల్ జాయిన్ చేశాను. జాయిన్ చేసిన వెంటనే ఎగ్జామ్స్ వచ్చాయి. అప్పటి నుంచి అంటే పర్వాలేదు. అప్పటి నుంచి సెకండ్ ఎగ్జామ్స్ నుంచి బాగానే సో స్టడీ కూడా బాగుందా అండి? స్టడీ బాగా థాంక్ యూ అండి. ఇక్కడ యాక్టివిటీస్ మొత్తం చూసారు కదా! చూసాను సార్. చాలా బాగా అనిపించింది సార్. అంటే మేడమ్స్ కేర్ తీసుకోవడం కానీ స్టూడెంట్స్ ఏంటమ్మా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ బాగానే చెప్తారు సార్. మేడమ్స్ అయితే మాత్రం నాకు నచ్చారు. నలందలోనే పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు. పిల్లల చదువు కూడా ఎలాగ ఉంది? పాప, బాబా అండి ఇక్కడ? పాపే సార్. పాప. ఎలా చదువుతుంది మేడం? బాగానే చదువుతుంది సార్. స్టడీ అయితే బాగానే ఉంది. సో ఈ యాక్టివిటీలో కూడా వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారండి. ఇప్పుడు మీ పాప దగ్గరికెళ్లి మీరు అడుగుంటారు కదా! దాని గురించి అది. సో ఎలా చెప్పిందండి? చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం, ఎక్స్‌ప్లోర్ చేసారండి మొత్తం ఎస్ఎల్‌సి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసారా? ఎలా అనిపించింది మేడం మీకు? చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయిని ఈ ఇయరే జాయిన్ చేసాం. ఫుల్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ నలంద స్కూల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. గేమ్స్ యాక్టివిటీస్ మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి. మా బాబానే కాదు అందరూ కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఫీలింగ్ అనేది కూడా లేదు పిల్లలకి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తూ ఉంటే బాగుంటది. వాళ్ళకి కూడా బాగా ఇంప్రూవ్ అవుతారని నా ఫీలింగ్. కమ్యూనికేషన్ అది ఎలా ఉంది మేడం? బాగుంది. చాలా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నారు. బాగా మాట్లాడుతున్నారు. హ్యాపీ. సో ఇప్పుడు ఈ యాక్టివిటీలో మీ అబ్బాయి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడండి? ఇచ్చాడు. బాగా చెప్పాడా? భవిష్యత్ యూకేజీ ఆ యాక్టివిటీ తాలూకు దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడండి మీకు? ఇచ్చాడు. సో సాటిస్ఫైడా మేడం? హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అసలు చెప్తాడు అనుకోలేదు. అలాగా మా బాబు. సో వాళ్ళు ఎవరు అడిగినా సరే బాగా చెప్తున్నాడు. ఫీల్ అవ్వలేదు, భయపడలేదు. సో పిల్లల్లో ఆ ఫీలింగ్ అనేది పోగొట్టి మేడంలు అందరూ కూడా అలా చెప్పినందుకు హ్యాపీ. థాంక్ యూ మేడం. మేడం చూసారా? ఎస్ఎల్‌సి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసారా? సో ఎలా అనిపించిందండి మీకు? చెప్పారు సార్. బాగానే ఉందండి. మీ అబ్బాయా? అమ్మాయా అండి? అబ్బాయినండి. వెంకట కిషోర్ ఏ క్లాస్ అండి? ఫస్ట్ ఎఫ్ సెక్షన్ అండి. స్టడీ ఎలా ఉందండి? సూపర్ ఉన్నారు సార్. బాగానే ఉందండి. అన్ని కూడా యాక్టివ్ గానే ఉంటాయి సార్. స్కూల్ కూడా చాలా బాగుందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.